దేవుని సంతోషం మనలో ఉండాలంటే ఏం చేయాలి అంటే, దైవికమైన సంతోషం ఎలా ఉంటుందంటే అన్ని వేళలా ఉంటుంది, అన్ని పరిస్థితుల్లో ఉంటుంది. ఏ కష్టము మనల్ని నిరుత్సాహపరచదు, ఏ ఇబ్బంది నిరుత్సాహపరచదు. ఇన్ఫ్యాక్ట్ కష్టాలు వచ్చినప్పుడు సంతోషం అధికంగా పెరిగిపోతుంది. ఎందుకంటే దైవికమైన సంతోషం అదే విధంగా ఉంటుంది. మరి దైవికమైన సంతోషం మనలో ఉండాలంటే యోహాను సువార్త 15:11 ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే, మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు చెప్పినట్టుగా విని దాని ప్రకారం పాటిస్తే దేవుని సంతోషం మనలో నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము విన్నప్పుడు ఎంత సంతోషంగా వింటామో ఆ వాక్యాన్ని అలానే ధ్యానిస్తాం. అందుకని కీర్తనకారుడు అంటాడు, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించుచు ఆనందించుచు ఉన్నవాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా సంతోషంగా ఉంటాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అందులో ఆనందిస్తూ నిత్య సంతోషం పొందుకుని ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.